ప్రస్తుతం అయితే మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం మనం ఉన్నాము. మనతో మాట్లాడేందుకు తొలి ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గణపురపు అంజయ్య గారు కాంగ్రెస్ పార్టీ అర్బన్ అధ్యక్షులుగా ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితి. మనతో పాటు ఉన్నారు. కొన్ని విషయాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి కావచ్చు, ఈ మహబూబాబాద్ నియోజకవర్గం సంబంధించిన కోణాల్లో సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నా పేరు సీతారాం సార్, T9 కరెస్పాండెంట్ ని. థ్యాంక్ యూ. T9 ఛానల్ నూతనంగా తీసుకున్నా. ఓకే, ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఫైనా? ఈ మధ్య కాలంలో గారు గతంలో కూడా మీరు కీలకైన కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఎట్లాంటి పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఆదుకున్న పరిస్థితి, ఈ అర్బన్ వరకు నేను చెప్తున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మీకేం చేసి పెట్టింది, ప్రజలకు ఏం చేయబోతుంది, పరిస్థితి ఏంటి అసలు? ముందుగా 9 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దెబ్బతినలే. ప్రజల మనసుల్లో, కార్యకర్తల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను పెట్టుకొని తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకోవడం కోసం గత 10 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ పేరుతోని ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీని విస్మరించిన బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు ఈ రాష్ట్రాన్ని అవిచ్ఛిన్నంగా పరిపాలించి అప్పుల కుప్పగా చేసి సుమారు 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల తెలంగాణ తయారు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది. నిలువు బడ్జెట్తో వచ్చిన తెలంగాణ ఇవాళ 7 లక్షల పైన పైచులకు అప్పులతో కూడుకొని ఉన్న తెలంగాణ ఇది. ఈ తెలంగాణలో ప్రజలు కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ చేసిన పాపాలను మొత్తం కూడా గుర్తించి కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, భూముల ఆక్రమించుకోవటంలో కావచ్చు, రకరకాల దందాలతో చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం బుద్ధి చెప్పాలని చెప్పి, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి ఎన్నో మోసపూరిత మాటలు నమ్మి 2 పర్యాయాలు కూడా మొత్తం కేసీఆర్ పట్టం కట్టడం జరిగింది. ఈ మధ్య 15 నెలల క్రితం జరిగిన ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీని కార్యకర్తల్లో, యువతలో, ఉద్యోగులలో ఉత్సాహాన్ని నింపి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడానికి ప్రముఖ పాత్ర వారు వహించారు. వారి వెన్నుదన్నుగా కార్యకర్తలు కానీ మేము కానీ ఉన్నాం. మానుకోట ప్రాంతంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ దెబ్బతినలే. కానీ 2022లో ఫిబ్రవరి 26 తారీఖు టీఆర్ఎస్ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అనుతరమైన బాధ్యత, ఇంత పెద్ద టౌన్ అధ్యక్షునిగా నాకు అవకాశం కల్పించిన ముందుగా రేవంత్ రెడ్డి గారికి, ప్రస్తుత ఎంపీ బలరాం నాయక్ గారికి, వేం నరేందర్ గారికి, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు భరత్ చంద్రరెడ్డి గారికి, మహబూబాబాద్ శాసనసభ్యులు మురళీనాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను అధ్యక్షుడు అయిన తర్వాత ఉమ్మడి జిల్లాలోనే మేము తీసుకున్న కార్యక్రమాలు కావచ్చు, ప్రెస్ మీట్లు కావచ్చు, రకరకాల ఉద్యమాలు కావచ్చు, ఒక అధ్యక్షునిగా అర్బన్ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఎన్నడూ కూడా పదవుల కోసమో మరే దానికోసమో గణపురం పని ఆశించలే. జీవితమే పోరాటాల నుంచి వచ్చిన జీవితం కాబట్టి పోరాటాల మూలంగా సమాజాన్ని అర్థం చేసుకున్నాం కాబట్టి సమాజాన్ని అర్థం చేసుకున్న మూలంగా నా పిల్లలకు ఉన్నతమైన చదువులు కల్పించి ఇవాళ డాక్టర్లను చేసి సమాజం నిలబెట్టగలిగినాం. వారు కూడా సమాజానికి గొప్ప సేవలు అందిస్తున్నారు. ఈ మధ్య కాలంలో గణపురం అంజయ్య అనేది బయట కనబడట్లేదు. ఈ మధ్య కాలంలో ఎందుకు అసలు అట్లే లేదు, ఎందుకు కనబడట్లేదు అంటే కనిపించకపోవడం అనేది లేదు. పార్టీ కార్యక్రమాలు ఉంటూనే ఉన్నాం, పార్టీ కార్యక్రమాలు చేస్తున్నాం. ఒకటైతే నేను ప్రధానంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి, ఎందుకంటే ఒక బీసీ బిడ్డగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిన ఘనత రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి, సోనియా గాంధీ దక్కుతుంది. 10 సంవత్సరాలు కష్టపడి కేసుల పాలై ఇబ్బందులు పడి కష్టాలకు ఓర్చుకొని కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని మనోధైర్యం నిలబడ్డ కార్యకర్తలు ప్రత్యేకింపు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకొని కార్యకర్తలు కానీ పనిచేసిన నాయకులు కానీ పెద్ద పీట వేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కార్యకర్తలు లేకపోతే పార్టీ లేదు, పార్టీ లేకపోతే నాయకులు లేరు. ఇవాళ గెలిచినామని చెప్పి సంబరపడకుండా ప్రతి కార్యకర్తని ఆదుకునే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి, రాష్ట్ర పార్టీ ఉండాలి, గెలిచిన శాసనసభ్యులు ఉండాలి, పార్లమెంటు సభ్యులు ఉండాలి, మంత్రులు ఉండాలి. ఎప్పుడైనా పార్టీ గుండెకాయ అధికారానికి రావాలన్నా నిలబెట్టాలన్నా పార్టీ గుండెకాయ కార్యకర్తలు. ఆ కార్యకర్తలు కాపాడుకోవటంలో ముందంజలో గణపురం అంజయ్య ఉంటాడు. అవును, కానీ ఎందుకు కనబడట్లేదు? నేనెందుకు కనిపించట్లేదు? నిన్న కూడా కార్యక్రమం చేశాం కదా, నిన్న చేశారు. రేవంత్ రెడ్డి గారి పాలాభిషేకం. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఏంటంటే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు పోరాటాలు ఉద్యమాలు అవపడతాయి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలకు పోతాం కాబట్టి అది మనం చూడాల్సిన అవసరం ఉంటది. అంతే అంటారా? అంతే. మరి పూర్తి స్థాయిలో మీరు పనిచేసినంత తరుణంలో మీకు సంబంధించిన నియోజకవర్గ ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ సంబంధించిన జిల్లా సంబంధించిన మరిచంద్ర రెడ్డి గారు కావచ్చు, కొద్దిగా దూరం పెట్టున్నారని అంటున్నావా? ఎవ్వరేం దూరం పెట్టట్లేదు. భరత్చంద్ర రెడ్డి గారు తెలుసు నా పని విధానం ఏంది, ఎమ్మెల్యే గారు తెలుసు నా పని విధానం ఏంది, మన ఎంపీ గారు తెలుసు నా పని విధానం, సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలుసు, ప్రభుత్వ సలహాదారు రేవంత్ నరేంద్ర గారు తెలుసు నా పని విధానం. అందులో ప్రధానంగా మానుకోట పట్టణ ప్రజలకు తెలుసు, మానుకోట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలుసు నా పని విధానం ఏంటన్నది. గణపురం పనిచేయ వచ్చిన తర్వాత మహబూబా టౌన్ లో పార్టీ పికప్ అయిందని ప్రతి ఒక్కరు నోట వస్తుంది. అది దాని దర్పణం అంతే. వాళ్ళందరూ సహకరిస్తేనే కదా, వీళ్ళందరూ సహకరిస్తేనే కదా నేను పనిచేసేది. వాళ్ళందరూ సహకారం లేకపోతే నేను ఎట్లా పని చేయగలుగుతాను? నెక్స్ట్ ఏంటి సార్ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? భవిష్యత్ కార్యాచరణ పార్టీ ఏం నిర్ణయిస్తే దానికి కట్టుబడి పనిచేయడం సిద్ధంగా ఉన్నా. పదవులు వచ్చినా పదవులు రాకపోయినా పార్టీ కోసం పనిచేస్తాం, ప్రజల కోసం పనిచేస్తాం, ప్రధానంగా ప్రజల కోసం పనిచేస్తాం. గణపురం పనిచేయంటూ నిరంతరం ప్రజల్లోనే ఉండదలుచుకున్నాడు, కార్యకర్తల మధ్యలో ఉండదలుచుకున్నాడు. పదవుల కోసం ఆశపడి పదవుల కోసం పరిగెత్తే మనిషి కాదు. కాంగ్రెస్ పార్టీ పనిచేసిన వాళ్ళని గుర్తించట్లేదని కొద్దిగా టాక్ వస్తుంది. అట్లాంటిది ఏం లేదు. ఎదుటి పార్టీ బీఆర్ఎస్ తన సోషల్ మీడియా ద్వారా చేసిన దుష్ప్రచారం తప్ప ఖచ్చితంగా కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకునికి కాంగ్రెస్ పార్టీ గుర్తింపు ఇస్తుంది అని నమ్ముతున్నా. మీరు నమ్ముతున్నారు? పక్క. భవిష్యత్ కార్యాచరణలో మీరు ఈ మన అర్బన్ కి సంబంధించిన దాంట్లో మీరు ఏమైనా పదవి ఆశిస్తున్నారా? ప్రతి నాయకుడు అంటోడు అధికార పదవులు ఎవరైనా ఆశిస్తారు. అధికార పదవులు ఆశించినంత మాత్రం రావచ్చు, రాకపోవచ్చు. వచ్చినా ఇలాగే ఉంటా, రాకపోయినా ఇలాగే ఉంటా. నాకు ఏ పదవి ఇవ్వాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, సలహాదారులు వేమనరేంద్ర గారు వాళ్ళు నిర్ణయిస్తారు. నా కష్టాన్ని దగ్గర ఫలితం దక్కుతుందని భావిస్తున్నాను. నా కష్టాన్ని వాళ్ళు గుర్తిస్తారని అనుకుంటున్నాను. కొంతమంది అనుకుంటున్నారు మున్సిపల్ చైర్మన్ గా అయితే బాగుంటది మా అర్బన్ కి సంబంధించిన గణపురం అంజయ్య అని అంటున్నారు. మీరు దీని ఏకీకరిస్తారు? అది ప్రజల అభిప్రాయం, కార్యకర్తల అభిప్రాయం. వారి అభిప్రాయం కాదంటాను మనం ఎవరు? పార్టీ నిర్ణయం ప్రకారం పార్టీ రేపు దేనికి చేయమంటే దానికి చేస్తాం. ఇదనే కాదు కదా, ఇంతకంటే పెద్ద పదవి కూడా పార్టీ ఇవ్వచ్చేమో. ఏది ఇచ్చినా కూడా ఏదైనా ఇచ్చినా పనిచేయడం, ప్రజల కోసం పనిచేయడం వాస్తవం. ప్రధానంగా ఏ పదవి ఏదైతే కరెక్ట్ అనిపిస్తుంది అది పార్టీకి తెలుసు. మీకన్నా ఉంటది ఇప్పుడు ఇంటర్వ్యూ చేయాలని సార్ దగ్గరికి వస్తేనే చేయగలిగినొచ్చి ఇప్పుడు నా మనసులో ముఖ్యమంత్రి కావాలని ఉంటుందా? దానికి సాధ్యపడుతుందా? పార్టీకి తెలుసు మన వర్త్ ఏంది, మన అంజయ్ గారు దేనికి సూటబుల్ అవుతాడు, దేనికి పెడదాం. పార్టీ ఏ పార్టీ పదవి ఇచ్చినా పనిచేస్తా, ప్రభుత్వంలో ఉన్న భాగస్వాములు ఏ పదవి ఇచ్చినా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి, జడ్పీటీసీ ఉన్నాయి, ఎంపీటీసీ ఉన్నాయి, జడ్పీ చైర్మన్ ఉంది, సంబంధించి మున్సిపల్ చైర్మన్ ఉంది. ఇవే నాకైతే తెలిసినంత ఇవే కనబడతాయి. దీంట్లో మీరేం కోరుకుంటారు? నేను కోరుకునేది ఏముండదు. ఒక ఎమ్మెల్యే టికెట్ రావాలన్నా, ఒక పార్లమెంట్ టికెట్ కావాలన్నా, ఒక ముఖ్యమంత్రి కావాలా పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. మాకే పదవి అనేది మేము పార్టీ దృష్టికి తీసుకెళ్తాం. వారు పార్టీ ఆలోచిస్తాయి అంజయ్ గారికి ఏ పదవి సూటబుల్ అనేది. రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కానీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ, మిగతా జడ్పీటీసీ ఎన్నికల్లో కానీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ ఖచ్చితంగా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మా అభ్యర్థులు మేము గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. దాంట్లో ముందంజలో ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య కాలంలో శాసన మండలిలో మంచి బడ్జెట్ సమావేశం కూడా నడిచిన పరిస్థితి. దాంట్లో ముఖ్యంగా మొన్న ఒక పథకం కూడా బయట తీసిన పరిస్థితి. దాంతోపాటు బీసీ 42%. దీన్ని ఎలా చూస్తారు మీరు? ప్రధానంగా ఈ దేశంలో
1931లో కుల గణన మీద బ్రిటిష్ వారు చేసిన సర్వే తర్వాత ఇంతవరకు సర్వే జరగలే. రాహుల్ గాంధీ గారి ఆలోచన కానీ, సోనియా గాంధీ గారి ఆలోచన కానీ, మా జాతీయ అధ్యక్షుడు ఖార్గే గారి ఆలోచన కానీ, సామాజిక ఆర్థిక పరిస్థితులు బాగుపడాలంటే సామాజిక న్యాయం జరగాలి. ఈ సామాజిక న్యాయంలో 1931 నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా బడుగు బలహీన వర్గాలు బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి, ఈ అన్యాయం జరగడానికి కారణం కూడా కుల గణన లేకపోతే ప్రధాన కారణం అని చెప్పి సంగారెడ్డి బహిరంగ సభలో రాహుల్ గాంధీ సాహసోపేత నిర్ణయం తీసుకొని దేశవ్యాప్తంగా బీసీ కులగణన జరగాలని చెప్పి పిలుపునియడం జరిగింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఒక 3 నెలల పాటు క్షేత్రస్థాయి సర్వే చేసి బీసీల సర్వేని ముందుకు తీసుకొచ్చి, అదేవిధంగా గత 30 సంవత్సరాల నుంచి కూడా మందా కృష్ణ గారు మాదిగ కృష్ణ గారి నాయకత్వంలో జరిగిన ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును ఆధారం చేసుకొని ఈ రెండింటిపైన కూడా అసెంబ్లీలో దానికి ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పిస్తూ, అదేవిధంగా బీసీలకు కూడా 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పి తీర్మానం చేసి పార్లమెంట్కి పంపడం జరిగింది. ఈ 2 నిర్ణయాలు తీసుకున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మా కాంగ్రెస్ నాయకత్వం చెప్పిన మాట నిలబెట్టుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఒక బీసీ నాయకుడిగా నేను తెలియపరుస్తున్నాను. ఈరోజు ఈ దేశంలో బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునే నరేంద్ర మోడీ నీకు చిత్తశుద్ధి గనక ఉండేతుంటే తెలంగాణ ప్రభుత్వం పంపించిన ఈ 42% బీసీ కులగణన మీద రిజర్వేషన్ని నువ్వు పార్లమెంట్లో తీర్మానం చేయించాల్సిన బాధ్యత నీకున్నది. ఒక దేశ ప్రధానమంత్రిగా, ఒక బీసీ నాయకుడిగా దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ గారు చెప్పిన ప్రకారం నీకు చిత్తశుద్ధి ఉంటే బీసీ జనగణన చేసి పార్లమెంట్లో దామాషా పద్ధతి ప్రకారం బీసీల మాట బీసీలకు పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, స్థానిక సంస్థలు కావచ్చు కల్పించే ప్రయత్నం మీరు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చేయని పక్షంలో బీసీలకు ద్రోహం చేసిన బీసీ ప్రధానమంత్రిగా మీరు నిలబడతారని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. మంచిది. ఇంకోటి ఇప్పుడు మీరు రాజీవ్ యువ వికాస్ సంబంధించిన పథకం మంచి గొప్ప పథకం అనేసి ఏర్పాటు చేశారు, మంచిదే. అది యువతకు మేలు అవుతుంది అంటారా సార్? బ్రహ్మాండంగా రాజీవ్ యువ వికాస్ పథకం గతంలో కూడా రాజీవ్ గాంధీ యోజన అని చెప్పి 1985లో చదువుకున్న పిల్లలకు 25,000 సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఆ రోజు ప్రకటించడం జరిగింది. అందులో నేను కూడా ఒక లబ్ధిదారుణ్ణి. నేను డిగ్రీ చదివిన తర్వాత ఆదర్శవాన్ చేసుకొని వచ్చిన తర్వాత ఆదర్శవాన్ చేసుకొని వచ్చిన తర్వాత నా డిగ్రీ సర్టిఫికెట్ల మీద నేను అప్లై చేస్తే ఆ రోజు నాకు 25,000 రూపాయల గ్రామోదయ స్కీమ్ రావటం జరిగింది. ఆ రోజులో 25,000 రూపాయలు ఎవరి 10 రోజులు లేకుండా, ఎవరి రికమెండేషన్ లేకుండానే డైరెక్ట్ రావడం జరిగింది. సార్ చిన్నది చెప్పండి. యువతకి మేలు జరుగుతున్నప్పుడు నేను చెప్తున్నా, మీరు మేలు జరిగింది మీకు హ్యాపీ మాకు, కానీ ఇక్కడ దానికి రేషన్ కార్డ్ ని అనుసంధానం చేశారు. ఒక ఫ్యామిలీకి ఒక్కరికే వర్తిస్తని పెట్టారు. మరి యువతకి ఈ 15 ఏళ్ల పాటు రేషన్ కార్డు మాత్రము ఏ ప్రభుత్వం అంటే 3 ప్రభుత్వాలు అంటే దీంతో 3 మనం చూసే 15 సంవత్సరాల్లో రేషన్ కార్డు అమలు కాదు. రేషన్ కార్డు ఎందుకు చూస్తారంటే బిలో ప్రాపర్టీ ఉన్న చదువుకున్న పిల్లలకు ఆ రోజు కూడా నాకు బిలో ప్రాపర్టీలో నేను ఉన్నా కాబట్టి నాకు ఆ అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ వచ్చిన డబ్బులతోనే ఇవాళ నా ఆర్థిక పరిస్థితి కానీ, నా పిల్లలను చదివించుకోవటం కానీ, సమాజంలో ఒక వ్యక్తిగా నిలబడడానికి నాకు ఆ రోజు ఆర్థిక తోడ్పాటు జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా ప్రజల పక్షాన, పేద ప్రజల పక్షాన, సామాజిక వర్గాల పక్షాన సరైన నిర్ణయాలు తీసుకున్నది కాబట్టి ఇవాళ గరీబీ హఠావో నినాదం కావచ్చు, దళితులకు 3 ఎకరాల భూమి పంచడం కావచ్చు, మహబూబాద్ ఏరియాలో ఉన్న
తెలంగాణ ప్రాంతంలో లంబాడీ సోదరులకు, ఆంధ్రప్రదేశ్ లంబాడీ సోదరులకు 1976లో ఇందిరాగాంధీ బంజారా సోదరులను ఎస్టీలో చేర్చడం మూలంగా ఈ ప్రాంతంలో ఎంతో మంది ఉన్నత చదువులు చదువుకొని డాక్టర్లు కాగలిగిండు, ఇంజనీర్లు కాగలిగిండు, కలెక్టర్లు కాగలిగిండు, మంత్రులు కాగలిగిండు, ఎమ్మెల్యే ఎంపీలు కాగలిగిండు. అంటే ఇటువంటి సామాజిక నిర్ణయాలు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కాదు. ఓకే, కార్డుల పరిస్థితి కూడా ఈ మధ్య సర్వే జరిగింది, కార్డులు కూడా వస్తున్నాయి, మీరు చూస్తున్నారు. రేషన్ కార్డులు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఇప్పుడు గత మీరు అన్నట్టు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరికి ఇవ్వలేం రేషన్ కార్డ్స్, ఇప్పుడు మేము ఇస్తున్నాం. తర్వాత మేము పెట్టిన స్కీములు కూడా స్కీమ్ అయిపోయిన తర్వాత ఇస్తారా సార్? ఎట్లా? ఏం కాదు, వస్తుంది. తర్వాత ముందు ఇస్తారా, ఇస్తారా? స్కీమ్ ముందే వస్తాయి. తర్వాత ఇంకోటి కూడా ఏదంటే బిలో ప్రాపర్టీ ఉన్న వాళ్ళు కూడా ఎంఆర్ఓ సర్టిఫికేట్ కాపీ తీసుకొని అప్లై చేసుకోవచ్చు, ఆ అవకాశం కూడా ఉన్నది. ఇంకోటి కూడా ఏంటంటే టిఆర్ఎస్ బీజేపీ కూడా లేనిపోని ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అబాస్పాలు చేసే ప్రయత్నం చేస్తుంది. స్కీములు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఇవాళ లోటు బడ్జెట్ ఉన్నదాన్ని ఉద్యోగులకు కూడా ఫస్ట్ తారీఖు రాగానే టెన్షన్ గా వాళ్ళ జీతాలు వాళ్ళ అకౌంట్ లో పడుతున్నాయి. గతంలో ఎంత ఇబ్బంది పడరో మీరు చూశారు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఈ స్కీమ్ కూడా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ జరుగుతాయి. మొన్న కూడా 23,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయడం జరిగింది. ఆ ఒక్కటి చేయకపోతే స్కీములు మొత్తం కూడా ఇంప్లిమెంటేషన్ అయ్యేటి. అంటే ప్రభుత్వం కూడా కొన్ని ఆలోచనలు చేస్తుంది, వాటిని రివ్యూ చేసుకుంటుంది, సరైన మార్గంలో పోయే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నాయకత్వం ఈ 5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తుంది. దాంతో పాటు స్కీములు మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎమ్మెల్సీకి సంబంధించిన పూర్తి స్థాయిలో అర్హులు ఉన్న వాళ్ళకి ఇచ్చినంటారా మీరు? పక్కా. ఎందుకంటే సామాజిక కోణం నుంచి ఇప్పుడు ఇచ్చిన 5 ఎమ్మెల్సీలు కూడా బ్రహ్మాండంగా పార్టీ ఇచ్చింది. ఏ పార్టీ చేయని విధంగా కూడా ఒక ఎస్సీకి, ఒక ఎస్టీకి, మిగతా బీసీలకు పట్టం కట్టడం జరిగింది. దీన్ని బట్టి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో మనకు అర్థమవుతుంది. సిపిఐ వాళ్ళు కూడా గుర్తించి, సిపిఐ కూడా మిత్రపక్షంగా జాతీయ రాజకీయాలు దృష్టిలో పెట్టుకొని, తెలంగాణ ప్రాంత రాజకీయాల దృష్టిలో పెట్టుకొని సిపిఐ పార్టీ కూడా నమ్ముకున్న స్నేహాన్ని విడవద్దని చెప్పి నమ్మే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సిపిఐ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాని పట్ల కూడా అయితే నమ్ముకున్న ఫ్రంట్ నాయకులకు కూడా న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు అన్యాయం చేస్తుంది అని కొంతమంది అంటున్నారు. అది మూర్ఖత్వం. అది ఎందుకంటే సంబంధించిన దాంట్లో ఇచ్చారు కదా, వాస్తవమే. అయితే నల్గొండ జిల్లా అధ్యక్షుడికి ఇచ్చారు కదా. సంవత్సరాలు గడుస్తున్న అనేక సంవత్సరాలు చేసే వాళ్లకు ఇవాళ అనేక సంవత్సరాలు పోరాటం చేసే వాళ్లకు గుర్తించకుండా మమ్మల్ని స్థానికంగా ఇక్కడ మన పార్లమెంట్ లో చూస్తే మీరు కూడా మీకు తెలిసిన మన బెల్లయ్య నాయక్ కూడా పనిచేసినట్టు. బెల్లయ్య నాయక్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ వారి సేవలు గుర్తించి ఇవాళ ట్రైకార్డ్ చైర్మన్ ఇవ్వటం జరిగింది. అది మంచి ఒక మంత్రి స్థాయి, హోదా స్థాయి పోస్ట్. అది భవిష్యత్తులో కూడా వారికి అవకాశాలు వస్తాయి. అందరూ కూడా మొన్న అద్దంకి దయాకర్ విషయంలో అదే అనుకున్నారు. ఇవాళ ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ నిరూపించుకుంది. పార్టీ కోసం ఎవరైతే పనిచేస్తారో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అవకాశాలు కల్పిస్తుంది. అవకాశాలు రాలేదని చింతపడద్దు. అవకాశాల కోసం వెయిట్ చేయాలి. అవసరం ఎంత ఓపిక ఉంటే అంత అవకాశాలు వచ్చే అవకాశం ఉంటే పని విధానాలు అట్లా చూపించాలి. బెల్లయ్య నాయక్ గారు కానీ, అద్దంకి దయాకర్ కానీ నమ్ముకున్న పార్టీ కోసం పనిచేయగా జాతీయంగా వాళ్ళు పనిచేస్తున్నారు. ఎస్టీ సోదరుల కోసం పనిచేస్తున్న గతంలో కూడా ఎల్హెచ్పి ఉద్యమాన్ని నిర్మించిన ఘనత కూడా బెల్లయ్య నాయక్ గారు దక్కుతుంది. వారికి కూడా రాబోయే రోజుల్లో అంతకంటే కూడా ఇంకా మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన యువకుడు, ఇంకా అవకాశం ఉంది ఆయనకు. అదేవిధంగా ఎస్టీలకు అన్యాయం చేసింది తప్పదు. ఎస్టీలకు న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇవ్వడం మూలంగానే నా బంజారా సోదరులు మొత్తం కూడా ఇవాళ అన్ని రంగాలలో చూసుకుంటే మిగతా కులాల కంటే కూడా ముందంజలో ఉండరు. మీరే అక్కడ బీసీకి సంబంధించిన వాళ్ళు పోయి అక్కడ ప్రతిపక్షంగా కొట్లాడి మాకు కావాలి, మాకు రిజర్వేషన్ కావాలని మీరు కొట్లాడుతా ఉంటే ఈ గిరిజన ఎమ్మెల్యే, ఎంపీలు మరి ఒక్కరి నోరు ఇప్పట్లేదు ఏంటి సార్? మాకు 12% రావాల్సిన రిజర్వేషన్ కనీసం 7-8% కూడా రాకపోయాయి. వీళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమాలు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ పాలసీ ప్రకారం పోసిన పాలసీ మేకింగ్ లో ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీ గతంలో ఏవైతే మాటలు చెప్పిందో ఆ మాటలు కట్టుబడి ఉంటుంది. ఆ మాట ప్రకారం ఇవన్నీ జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఇచ్చే కార్యక్రమాలు కానీ పార్టీ తీసుకునే విధానంగా వాళ్ళు కట్టుబడి ఉండాలి కదా. మొత్తం సంబంధించింది టోటల్ మహబూబాద్ లో ఏరియా పక్కన మొత్తం గుట్టలని మాయమవుతుంది.
దీన్ని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పట్టించుకోవట్లేదు, అది మీరేమంటారు? గతంలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులు ఒక మహబూబాదే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కొన్ని వేల ఎకరాలు మొత్తం కూడా ఆక్రమించుకొని భూ కబ్జాదారులు తయారైంది. అవును. వాటన్నిటిని కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం బయటికి తీస్తుంది. ఎవరిని ఎక్కడికి పంపాలనో, జైల్లోకి పంపాలనో, వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి, వాళ్ళ భూములు వాళ్ళ దగ్గర నుంచి ఉన్న భూములు ఎలా తీసుకోవాలన్నది ఖచ్చితంగా తీసుకుంటుంది. తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అది చేయాల్సిన అవసరం కూడా స్థానిక ఎంపీ కానీ, ఎమ్మెల్యే గారి మీద కానీ, ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది. అది దానికోసం అవసరమైతే కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఉద్యమిస్తాం. ప్రభుత్వ భూములు కాపాడుకుంటే రేపు పేదవాళ్ళకి కానీ, ఇక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఉపయోగపడే విధంగా ఉంటుంది. మహబూబాలో ఉన్న ప్రభుత్వ భూములు మొత్తం కూడా మాయమైపోయిన వాస్తవం అది. రేపు రాబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా జరగాలన్నా కూడా, ఇంకేమైనా ఇన్స్టిట్యూషన్స్ రావాలన్నా ప్రభుత్వ భూములు అవసరం. ఇవాళ మెడికల్ కాలేజ్ భూమి కోసం ఎంత ఇబ్బంది పడ్డామో తెలుసు. గతంలో గిరిజనులు ఇబ్బంది పెట్టి గిరిజనుల భూములు లాక్కున్నారు. ప్రభుత్వ భూములు ఉన్నా కూడా గిరిజనుల భూములు లాక్కున్నారు. ఇంకోటి కూడా ఏంటంటే, వీటన్నిటిని కూడా ఒక్క కాంగ్రెస్ పార్టీ కాకుండా మిత్రపక్షాలు సిపిఎం కావచ్చు, సిపిఐస్ అందరూ కూడా దీనిపైన గతంలో ఆక్రమించుకున్న భూములపైన ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ భూముల్ని మళ్ళీ తిరిగి స్వాధీనపరచుకోవాల్సిన బాధ్యత ఇక్కడున్న స్థానిక కలెక్టర్ గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు ఉన్నది. కాబట్టి దానిపైన ఖచ్చితంగా వీళ్ళు కూడా ప్రయత్నించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సార్, చివరికి మీరు ఏం కోరబోతున్నారు? మరి పార్టీ కోసం అనేక పనులు చేశారు, పదవికి అసలు నాకు ఏ పదవి ఇచ్చినా నేను తీసుకుంటాను అంటున్నారు, కానీ మనసు నుంచి రావట్లేదు. ఎక్కడో కొద్దిగా గిల్టింగ్ ఫీలింగ్ అనేది మాకు అనిపిస్తుంది. మీరేమంటారు? గిల్టీ ఫీలింగ్ ఏం లేదు. మీ విషయానికి పార్టీనే మీరు తల మీద ఎత్తుకొని తిరుగుతున్నారు, కానీ మీ విషయం నుంచి ఒక పార్టీ అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా మహబూబాద్ మున్సిపల్ చైర్మన్ చేస్తా, దాంట్లో సందేహం లేదు. అది కాకపోతే రాష్ట్ర కార్పొరేషన్ పదవి ఇచ్చినా పనిచేస్తా, లేదు రాష్ట్ర పార్టీలో ప్రధాన బాధ్యత కల్పించిన పనిచేస్తా. పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. ఓకే, రైట్. ఇది పూర్తి స్థాయిలో అనేక అంశాల మీద, పార్టీ కోసం అనేక అంశాల మీద పనిచేసి కష్ట సుఖాల్లో పార్టీని అండదండగా ఉండి అనేక సమస్యల మీద పోరాడిన గణపూర్ అంజయ్య గారు ఒకటే అంటున్నారు, పార్టీ ఏది ఇస్తే ఆ పదవిని నేను కట్టుబడి ఉంటా, ప్రజలు వెంట నేను ఉంటా, ప్రజలు ఎటు నడిస్తే నేను అటే నడుస్తా అంటూ వారి యొక్క మనసులో ఉన్న మాటనైతే పూర్తి స్థాయిలో చెప్పిన విషయం అయితే మనకు కనిపిస్తుంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అయితే ఏ పరిస్థితుల్లో అయినా కష్టపడ్డ క్యాండిడేట్ని అయితే వదులుకోదని గణపూర్ అంజయ్య చెప్తున్న పరిస్థితి. అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గణపూర్ అంజయ్యతో ఫేస్ టు ఫేస్ మహబూబాబాద్ జిల్లా నుంచి T9 ప్రతినిధి సీతారాం.